హాయ్ హలో వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. మనము ఎస్టర్డే అండ్ టుడే ఎగ్జామ్ రివ్యూ ఇవ్వడం జరిగింది, ఇది గ్రూప్ డిది. సో వాటికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్, దట్ మీన్స్ మోడల్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ నుంచి ఏ టైప్ ఆఫ్ మోడల్స్ వస్తున్నాయి నేను ఆల్రెడీ డిస్కస్ చేస్తానని చెప్పాను. ఇప్పుడు ఆ వీడియోనే చేయబోతున్నా. మీరు అప్కమింగ్ ఎగ్జామినేషన్ ఎవరికైతే ఉందో నెక్స్ట్ షిఫ్ట్లు రాసే వాళ్ళ ఎగ్జామినేషన్ ఎవరైతే ఉందో ఈ వీడియో క్లియర్ కట్గా చూడండి. మీకు క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ అట్లీస్ట్ ఒక 10 క్వశ్చన్స్ అయినా హెల్ప్ అవుతుంది అనేది ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను. అన్నీ చేస్తారంటే అన్నీ చేస్తాను, కానీ నాకుండే టైంలో కొద్దిగా లెంత్ తక్కువ ఉండే వీడియోస్ చేస్తున్నాను. ఈరోజు యాక్చువల్గా మనం టాపిక్స్ ఏమున్నాయంటే క్వశ్చన్స్ ఏ టైప్లో అడుగుతున్నారు, మోడల్స్ ఏమి అనేది ఒకసారి నీట్గా డిస్కస్ చేద్దాం. ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఫస్ట్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో యాక్చువల్గా మనకి ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ అడుగుతున్న క్వశ్చన్స్ నీట్గా చెప్తాను చూడండి. ఫస్ట్ టాపిక్ ట్రిగ్నోమెట్రీ. ఎంత లేదన్నా 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. దీంట్లో సెకండ్ టాపిక్ హైట్స్ అండ్ డిస్టెన్సెస్. ఇక్కడ ఇది మిస్ అయితే నెక్స్ట్ హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 or 2 క్వశ్చన్స్ పడుతున్నాయి. నెక్స్ట్ థర్డ్ వన్ మెన్సురేషన్, మినిమం 3 క్వశ్చన్స్ అట్లీస్ట్ అయినా కానీ. ఫోర్త్ స్టాటిస్టిక్స్, 2 క్వశ్చన్స్ పడుతున్నాయి, ఇక్కడే చూడండి. ఫిఫ్త్ వన్ పవర్స్ అండ్ సట్స్, దీంట్లో నుంచి 1 or 2 క్వశ్చన్స్ ఎన్నైనా ఇక్కడ గమనిస్తే. ఇంకా ఫైనల్గా ఇంకొక టాపిక్ ఉంది, ఈజియెస్ట్ టాపిక్, సిక్స్త్ వన్ సింప్లిఫికేషన్. ఓకే, ఈ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది. మీరు మన వీడియోస్ ఫాలో అవుతే నేను నీట్గా డిస్కస్ చేస్తాను. ఒకసారి నీట్గా ఈరోజు టాపిక్ ఏం చెప్దామంటే ట్రిక్ టాపిక్, పవర్స్ అండ్ సట్స్ టాపిక్. కొన్ని క్వశ్చన్స్ కూడా ఏమేమి వచ్చాయో అవి కూడా ఒకసారి నీట్గా చూద్దాం. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు క్వశ్చన్స్లోకి వెళ్దామండి. ఫస్ట్ మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నా అంటే సట్స్ నుంచి, పవర్స్ అండ్ సట్స్ నుంచి ఒక క్వశ్చన్ అయితే పడుతుంది. ఒకసారి ఫస్ట్ ఫార్ములాస్ చూద్దాము. పవర్స్ అండ్ సట్స్, ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్. హియర్ బేసెస్ ఆర్ ఈక్వల్, దెన్ యాడింగ్ పవర్స్. నెక్స్ట్ ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్. నెక్స్ట్ ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు 1, దట్ ఇంప్లైస్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇంకొక ఫార్ములా, ఇవన్నీ ఫార్ములాస్, వీటి బేస్ చేసుకుని అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ అయితే పడుతున్నాయి, ఒకసారి చూసుకోండి. ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎంఎన్. ఇంకొక ఫార్ములా ఏ బై బి హోల్ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం డివైడెడ్ బై బి పవర్ ఎం. ఓకే, ఇంకొకటి ఏమైనా ఉందంటే ఎనీథింగ్ పవర్ 0, ఏ పవర్ 0 ఈజ్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ వన్ ఏ పవర్ మైనస్ ఎం ఈజ్ ఈక్వల్ టు 1 డివైడెడ్ బై ఏ పవర్. ఇంకేమైనా ఉన్నాయా? ప్లే అవుతుంది, ఒకసారి చూడండి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు. టైప్ ఆఫ్ మోడల్స్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ 7/11 హోల్ పవర్, ఇక్కడ డిస్ప్లే కూడా అవుతుంది మీకు, k minus 5 is equal to 11/7 k minus 9. Find the value of 2 power k. Find the value of 2 power k. Option 256, 128, 64, 32. ఈ టైప్ ఆఫ్ మోడల్ పడింది. ఒకసారి గమనిస్తే ఇక్కడ 7/11 ఉంది, ఇక్కడ చూస్తే 11/7 ఉంది. దీన్ని రివర్స్ చేసుకుంటే 2 బేసెస్ ఆర్ ఈక్వల్ కదా, ఈ ఫార్ములా అప్లై చేసుకోవచ్చు కదా మనము. ఒక్కసారి చూడండి, ఇక్కడ 7/11 హోల్ పవర్ k minus 5 is equal to 11/7 హోల్ పవర్ k minus 9. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 power k. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 2 power k. ఇక్కడ మీకు డిస్ప్లే కూడా అవుతుంది, ఒకసారి చూడండి. ఇక్కడ యాక్చువల్గా బేసెస్ ఆర్ ఈక్వల్ లేవు చూడండి, అంటే ఏ పవర్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ చేయాలి. దట్ ఇంప్లైస్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్. ఇక్కడ బేసెస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి పవర్స్ ఈక్వల్ చేసుకున్నాం, కానీ ఇక్కడ లేవు. మనం ఏం చేయాలంటే 7/11 హోల్ పవర్ k minus 5 అలాగే ఉంచేసి 7/11 ఇక్కడ పవర్ అనేది నెగిటివ్ ఫార్మేషన్లో చేంజ్ చేయాల్సి వస్తుంది. ఓకేనా అండి?
సో ఇక్కడ పవర్స్ ఈక్వల్ అయినాయి కదా. ఇప్పుడు k-5 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఆఫ్ k-9. సింపుల్గా k-5 ఈ టర్మ్ అంతా ఇటు సైడ్ చేస్తే k-+9 కదా ఈజ్ ఈక్వల్ టు 0. మైనస్ అనేది అవుట్ సైడ్ పోతే ప్లస్ అంటే మైనస్ ఇటు సైడ్ వస్తాయి. k+k ఎంత 2k. -14 ఈజ్ ఈక్వల్ టు 0. 2k ఈజ్ ఈక్వల్ టు 14, k ఈజ్ ఈక్వల్ టు 7. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 2 పవర్ k అంటే 2 పవర్ 7. 2 క్యూబ్ ఇంటూ 2 క్యూబ్ ఇంటూ 2 రాసుకోవచ్చా? బేసెస్ సర్కిల్ దాని యాడింగ్ పవర్స్ కదా. సో 8 64. ఇక్కడ 8 నెక్స్ట్ 8 ఇంటూ 8 64 ఇంటూ 2 128 ఆన్సర్. ఆప్షన్ నంబర్ చూడండి, మా ఆప్షన్ నంబర్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇదే మోడల్. 5/3 whole power x-3 is equal to 3125 whole power 243. Find the value of 5/3 whole power x/2. ఇది ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఒక చిన్న క్లారిటీ, ఇక్కడ చూస్తే 243 ఉంది, ఇక్కడ 3125 ఉంది. 243 ఏదది? 81 అంటే 243 81 ఇంటూ 3 రాసుకోవచ్చు కదా. నెక్స్ట్ 3 పవర్ 4 ఇంటూ 3 అంటే 3 పవర్ 5. ఇక్కడ 5 పవర్ 5 అవుతుంది. ఒకసారి గమనిస్తే 25 ఇంటూ 25 625. సో ఇక్కడ 3125ని 5 పవర్ 5గా రాసుకుందాం. నెక్స్ట్ 243ని 3 పవర్ 5గా రాసుకుందాం. సో 5/3 x⁻³ అలాగే ఉంది. ఇవి రెండు బ్రాకెట్ వేసుకుంటే అంటే 5/3 x-3 హోల్ పవర్ 5/3 హోల్ పవర్ 5. ఇక్కడ పవర్ సేమ్ కాబట్టి ఈక్వల్గా ఒకే పవర్ రాసుకోవచ్చు. ఇక్కడ బేసెస్ ఆర్ ఈక్వల్ కదా, అప్పుడు x-3 ఈజ్ ఈక్వల్ టు 5, x ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుంది. -3 అవుట్ సైడ్ పోతే +8. ఇక్కడ మనకు అడిగింది ఏమో చూడండి. సో 5/3 8/2 5/3 హోల్ పవర్ చూడండి 4 అవుతుందా. సో 5 పవర్ 4 ఎంత? ఇందాకే చేసాం కదా 625. 3 పవర్ 4 ఎంత? 81. సో ఫైనల్ ఆన్సర్ 625/81. ఇది పవర్స్ ఫార్ములా.